రైస్ ఆపండి, మిల్లెట్స్ తినండి. రైస్ ఆపండి, మిల్లెట్స్ తినండి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? రైస్ ని మిల్లెట్స్ తో రిప్లేస్ చేయడం వల్ల ఈజీగా వెయిట్ లాస్ అవుతామా? మనకి డయాబెటీస్ లు, బీపీలు రావా? చూస్తున్న వాళ్ళలో వైట్ రైస్ తినే వాళ్ళు ఎంత మంది ఉన్నారో ఒకసారి లైక్ చేసి అసెంబ్ల్ అవ్వండమ్మా. ఇంతకీ రైస్ తినాలా మానేయాలా? తింటే ఎంత క్వాంటిటీలో తినాలి? మధ్యాహ్నం తినాలా, నైట్ తినాలా? బేసిక్ గా ఇవి చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. రైస్ కన్నా మిల్లెట్స్ మంచివే, కాకపోతే రైస్ ని ఇక్కడ విలన్ లా మనం చూడకూడదు. సింపుల్ లాజిక్ భయ్యా, నా చిన్నప్పటి నుంచి రైస్ తింటున్నాను, మరి నాకు ఇంతవరకు ఏ రోగం రాలేదే. మిల్లెట్స్ తినమని గవర్నమెంట్ కాకిలాగా మొత్తుకుంటుంది. రాగి జావా చిన్నప్పటి నుంచి ఇష్టమైన రైస్ వదులుకొని ఈ మిల్లెట్లని, క్యూన్వా అని గడ్డి తినడం కన్నా చచ్చినంత కాలం మన రైస్ ని పోర్షన్ కంట్రోల్ చేస్తూ హెల్దీ వేలో తినడం బెటర్ అని నా ఒపీనియన్. నా 1-on-1 క్లయింట్స్ కి చాలా మంది తింటారు రైస్. వాళ్ళు తింటూ కూడా హెల్దీగా లేరా? వాళ్ళు తింటూ వెయిట్ లాస్ అవ్వలేదా? హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయట్లేదు? బ్రిటిషర్స్ వచ్చి కదా వైట్ రైస్ అంటగట్టిపోయారు, దరిద్రం పెట్టిపోయారు. బేసిక్ గా రైస్ 2 పూట్ల తినొచ్చండి హ్యాపీగా. కాకపోతే ఇక్కడ మన వాళ్ళు చేసే తప్ప ఏంటంటే పోర్షన్ కంట్రోల్ చేయరన్నమాట. కుంభాలు వేసేస్తారు. అంటే మీరు ఎంత తిన్నారో దానికి తగిన పని చేయాలన్నమాట. తినే క్యాలరీస్ ని వర్కౌట్ ద్వారా ఇంకెలానో బర్న్ చేయాలన్నమాట. ఇదంతా కాదు, అసలు ఏం తినాలో చెప్పు. వైట్ రైసా, మిల్లెట్సా, క్యూన్వా అంటే నీ బాడీకి ఏది సూట్ అయ్యి నువ్వు ఏది లైఫ్ లాంగ్ తినగలవో అదే తిను. ఎండ్ ఆఫ్ ది డే నీ బాడీకి అన్ని న్యూట్రియన్స్ అందేలా చూసుకోవాలన్నమాట. లేకపోతే సింపుల్ గా నీ బాడీ షెడ్కి వెళ్ళిపోద్ది అంతే.